సమ్మె సక్సెస్ అయినట్టే అనిపిస్తుందా? బయట అయితే ఏం బస్సులు కనిపిస్తలేవు మరి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోటి మనం విడిపోయిన తర్వాత ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మికులు అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ వాళ్ళకి ప్రభుత్వంలో విలీనం చేసిరు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత వాళ్ళేమో మంచి రాజభోగాలు అనుభవిస్తారు, మంచిగా ఉంది వాళ్ళ గవర్నమెంట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చెప్పిన మాట చెప్పినట్టుగా మేనిఫెస్టోలో పెట్టింది. అక్కడ రెగ్యులర్ ప్రతి ఒక్క కార్మికుని ప్రభుత్వంలో విలీనం చేసుకుండు. మనం తెలంగాణ కోసం కొట్లాడి సాధించి 24 రోజులు సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నాక మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం మనను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఇలా రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఉంది మనకి. ఎందుకంటే మన తెలంగాణ తెచ్చుకుంది 4 కోట్ల ప్రజలకి ప్రజా రవాణా అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి ఈ ప్రజా రవాణాని మొత్తం ప్రైవేట్ చేసే పరిస్థితి ఇలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక చేసింది. అందులో భాగంగానే మన ఆర్టీసీ కార్మికులుగా మేము పనిచేస్తున్నాము. మాకు 2021 పిఆర్సీ రావాలి, 2025 పిఆర్సీ రావాలి, అంతకుముందుకు 2017 బకాయిలు రావాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇంతవరకు ఏం బెనిఫిట్స్ రాలేదు. 30 ఏళ్ళు కార్మికులు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయినాక పైసలు రాకుంటే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచించండి. మీ మీడియా ద్వారా మీకు మరి తెలియజేస్తున్నాం గవర్నమెంట్కు. మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వెంటనే వాళ్ళ బకాయిలు అన్నీ చెల్లించాలి. మరి మమ్మల్ని ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా ఇప్పుడున్న గవర్నమెంటు మరి ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేసుకొని ప్రభుత్వమే మరి ఆర్టీసీ బస్సులు కొనే విధంగా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టకుండా అదే స్కీమ్ను మన గవర్నమెంట్ బస్సులు కొని అదే సబ్సిడీ మన ఆర్టీసీకి ఇస్తే తెలంగాణ 4 కోట్ల ప్రజలకి మరి న్యాయం జరుగుతుందని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్న మీడియా ద్వారా. మరి మా కార్మికులు ఎంతైతే ఎంత వేధింపులకు గురవుతారో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరి మన దగ్గర యూనియన్లు తీసేసారు. దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఆంధ్రాలో ఏమో ప్రభుత్వంలో విలీనం చేసుకురు, ఇక్కడనేమో యూనియన్లు తీసుకురు. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లను విపరీతమైన టార్చరు. ఇవాళ 8 గంటలు 7 గంటలు చేయాల్సిన డ్యూటీ ఇవాళ 14, 17, 18 గంటలు చేస్తున్నాం. ఎంత టార్చర్ ఉందంటే మామూలు టార్చర్ లేదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది టార్చర్ పడడానిక, మనం ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానిక, మనం ఉద్యోగాలు తెచ్చుకోవడానిక. మరి తెలంగాణ వచ్చి మనం సాధించుకుంది ఏం లేదు. ఇలా అన్యాయానికి గురవుతున్నాం. కొత్త ఉద్యోగాలు లేవు. మరి ప్రైవేట్ చేస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయండి? రావు కదా. మరి బస్సులను గవర్నమెంటే కొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్ పెట్టిందో ఆ స్కీమ్ మొత్తం మా ఆర్టీసీకే ఇవ్వాలి. ఆర్టీసీ అంటే మా సొంతం కాదు, మా వర్కర్లది కాదు, తెలంగాణ ప్రజలది. 4 కోట్ల ప్రజల ఆస్తి తెలంగాణ ఆర్టీసీ అనేది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అర్థం చేసుకుని వాళ్ళను అక్కడ గవర్నమెంట్లో విలీనం చేసుకుని ప్రభుత్వమే నడిపిస్తుంటే మరి తెలంగాణ గవర్నమెంట్కి ఎందుకు ఆలోచన లేదండి? నేను అనేది అది మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలి. ఇది తొందరగా చర్చలకు పిలిచి ప్రభుత్వం చర్చలు జరిపి మరి అటు ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ వర్కర్లకు ఇబ్బంది జరగకుండా న్యాయం చేయాలని నేను మీకు ఈ మీడియా ద్వారా గుర్తు చేస్తున్నాం. ఒక వర్గమేమో మొత్తం మేము ఫ్రీ బస్సు పెట్టినాం, అందరికీ హెల్ప్ చేస్తున్నామని చెప్పి ఒక వర్గం అంటుంది, తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వర్గం. ఇంకో వర్గం ఏమో మహిళలకి ఫ్రీ ఇచ్చిండ్రు, అబ్బాయిలకు ఇవ్వలేదు అని చెప్పి ఇంకో వర్గం అంటుంది. ఇంకో వర్గం ఏమంటుంది, అసలు ఇదంతా వేస్ట్, ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయండి అని అంటుంది. అసలు మీరు తీసుకున్న లైన్లో ఈ వర్గాలకి ఏం ఆన్సర్ చెప్తారు? ఇవాళ ఒక 60 ఏళ్ల సంది తెలంగాణ గురించి ఎంతోమంది అమరులు అయ్యారు. ఇవాళ ఎంతోమంది పోరాటాలు చేసినా కూడా తెలంగాణ రాలేదు. సకల జనుల సమ్మెలో నైచేలేగా బస్కపయ్య అనే నినాదంతో బస్సులు బంద్ పెడితే ఇవాళ కేంద్రం దిగొచ్చి మాకు తెలంగాణ ఇచ్చింది. ఇవాళ తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం? నీళ్లు నిధులు నియామకాలు అన్నావు. నీళ్ళు వచ్చినాయి, నియామకాలు రాలేదు. ఉన్న నియామకాలు ఉడుతున్నాయి. మరి ఇది తెలంగాణ తెచ్చుకున్నందుకు అన్ని డిపార్ట్మెంట్లలో బాగుంది. మరి ఒక ఓన్లీ ఆర్టీసీ డిపార్ట్మెంట్కే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందుకు 10 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదూరు ఒక బస్సు కొనలేదు, ఏం చేయలేదు, కార్మికులను నడ్డి విరిసి 30-40 మంది చచ్చిపోవడానికి కారకుడైండు. అట్లా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రచారం చేసి ఏరికోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో 53 రోజుల సమ్మెలో మన ఇండోర్ ఉప్పల్ ఎల్బీ స్టేడియంలో ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో మాకు ఒక భరోసా కల్పించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు అన్నీ అమలవుతాయి, ప్రతి ఒక్క హామీ ఇస్తాడని చెప్పి గవర్నమెంట్లో విలీనం, మాకు రావాల్సిన బకాయిలు, యూనియన్ రెస్టోరు అన్నీ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు.
ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా. కాబట్టి దయచేసి భేషజాలు వీడనాడి మేము కూడా తెలంగాణలో ఉన్నాము, మేము కూడా తెలంగాణలో ఉట్టిపరినలమే, మేము బయట వాళ్ళం కాదు సార్, మిమ్మల్ని ఏరికోడి తెచ్చుకున్నాము. ఇలా ఒక విషయం మీరు గమనించాలి, చర్చలు అనేది మధ్యాహ్నమో పొద్దుగాలనో పిలుస్తారు. సాయం ఆర్టీసీ చరిత్రలో ఇప్పటి వరకు 4 గంటలకు చర్చలు అనిపించి 11 గంటలకు చర్చలు అయినవి లేకుండా తెలియదు. కానీ ఒక 3 ఐఏఎస్లు ఒక ఎండీ కలిసి 11 దాకా చర్చలు పెట్టి ఎలాంటి మా డిమాండ్ల మీద పరిష్కరించకుండా గడువు అడిగిర్రు. గడువు అడగడానికి దానికి అర్థం లేదు, పర్థం లేదు. 43 రోజుల కింద మేము ఏప్రిల్ 13 సమ్మె నోటీస్ ఇచ్చారు. రేపు సమ్మె అనగా నైట్కు పిలిపి మాట్లాడడం ఎంతవరకు కరెక్టో తెలంగాణ ప్రజాన్ని కానీ మేము అడుగుతున్నాం. మేము ఈ తెలంగాణలో ఉట్టలేదా మేము? మరి అన్ని ఉద్యోగస్తులు అట్నే ఉర్రా, మరి మాకే ఎందుకు ఇది? ఇవాళ 12 గంటలు డ్యూటీ అని చెప్పి 18 గంటలు చేయబెడుతుర్రు. 8 గంటల పని దినాన ఎందరో అమరులు అయ్యారు. మరి ఇవాళ 14 గంటలు 18 గంటలు పని చేయబెడుతుర్రు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి భేషజాలకు పోవద్దు. మమ్మలను ముంచిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు ఇప్పటి వరకు. దయచేసి చెప్తున్నా మీ అందరికీ, ఎవరు కూడా బాగుపడలేదు మమ్మల్ని ముంచి. మీరు కూడా గత ప్రభుత్వ పాలకని అదే పాలసీ చేస్తుర్రు, ఏమన్నా కొంచెం కూడా మారలేదు. మీరు మారింది ప్రజాపాలన ఉన్నది ఇదేనా? ప్రజాపాలన ఇది కరెక్ట్ పాలన అంటారా? ఇది కేవలం ఆర్టీసీ వాళ్ళని ఇంత క్షోభ పెట్టడం ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. గతంలో మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఒక వీడియో ఉంది, అది మీకు టెలికాస్ట్ చేస్తాను. ఇప్పుడు అధికారం వచ్చినాక ఒక తీరుగు ఉంటుంది, అధికారం రాకముందు ఒక తీరుగు ఉంటున్నారు. మరి రాజకీయ నాయకులుగా మీరు ఇది ఏ చట్టంలో ఉంది మరి ఈ విధంగా మాట్లాడడం? ఇవాళ రాజ్యాంగం కల్పించిన ట్రేడ్ యూనియన్లను నోటి మాటతోటి యూనియన్ లేవని అంటారు. మరి ఈరోజు లేబర్ కమిషనర్ గారు 2 సార్లు కన్సిలేషన్ మీటింగ్ పెట్టింది. మరి ఎవరి మాట నమ్మాలి? లేబర్ కమిషనరు మరి గవర్నమెంట్ మనిషే కదా, మరి డిపార్ట్మెంట్ యూనియన్ లేవంటుంది. మరి ఇది ఎంతవరకు కరెక్టు? రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని పొందుపరిచి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సమ్మెను పొడిగించకుండా ఈరోజే సమస్యను మొత్తం పరిష్కరించి మా డిమాండ్లు నెరవేర్చి ఈ సమస్య పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు దాదాపు చాలా గంటలు అయిపోతుంది కదా, ఏమైనా మీకు ఫోన్ కాల్స్ రావడం కానీ అధికారులు కాల్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? లేదు, ఇంతవరకు మా జేఎస్ నాయకుల నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు ఇంతవరకు. కాకపోతే యాజమాన్యము కొంతమంది బయట వ్యక్తులను తీసుకొచ్చి బస్సులు నడిపేయాలని చూస్తుంది. ఆల్రెడీ ఒకటి కరీంనగర్లో మార్నింగ్ యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి యాజమాన్యం కూడా ఆలోచించాలి. ఈ మేము 20 ఏళ్ళ సార్ 30 ఏళ్ళ సార్ డ్రైవింగ్ చేసేవాళ్ళమే, మాకు ఇంత శిక్షణ మాకే అట్లాంటిది ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎలాంటి ట్రైనింగ్ లేలలో తీసుకొచ్చి అలా బస్సు ఇచ్చి బయటకు పంపిస్తుర్రు, ఆర్టీసీకి చెడ్డపేట తేవడానికి చూస్తుర్రు. దయచేసి ఇది మానుకోండి అని చెప్పి నేను అధికారులకు వేడుకుంటున్నాను. ఇప్పుడు తాత్కాలికంగా కొంతమంది డ్రైవర్లను తీసుకొచ్చిండ్రు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నడిపి యాక్సిడెంట్ కూడా అయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంది? అయితే ఈ గవర్నమెంట్కి ఏంటంటే ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసిన సంతృప్తి తప్పితే ప్రజల ప్రాణాలు పోయినా వాళ్ళకి లెక్కలేదు. గవర్నమెంట్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని ఒత్తికు ఎండి చెప్తున్నాడు. కానీ ఇప్పుడే బాలాపూర్ మీర్పేటకి వెళ్ళి వచ్చిన బండి మీద నాకు ఇంతవరకు ఒక్క బస్సు కూడా, ఒక ప్రైవేట్ బస్సు కానీ, ఒక హైర్ బస్సు కానీ, ఒక ఎలక్ట్రికల్ బస్సు కానీ కనిపించలే. దాదాపు 12 కిలోమీటర్లు వచ్చిన 12 కిలోమీటర్ల నుంచి ఒక బస్సు కనిపించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎట్లయితాయి? ఏమనంటే సానుకూలంగా ఉంటే ఎన్ని రోజులు సానుకూలంగా ఉంటారు? సానుకూలం కాదు, మాకు ఇన్ని రోజుల్లో మీరు పరిష్కారం కాదు, ఇది చేస్తాము, ఇది ఇస్తామని చెప్పాలి. 32 డిమాండ్లు పెట్టినప్పుడు కనీసం మేనేజ్మెంట్ పరిధిలో ఉన్న ఒక 10-15 అమలు చేసి నిన్న చర్చలలో కొంచెం సఫలమైతే మేము విరమించుకునే వాళ్ళం. వాళ్ళు మేనేజ్మెంట్ గవర్నమెంట్ కలిసి మమ్మల్ని సమ్మెలోకి నెట్టింది. ఎంతమంది బస్సులు నడిపినా మాకు సంబంధం కాదు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యి సమ్మెలో పాల్గొన్నారు అనేదే కావాలి. కాబట్టి కార్మికుల ఐక్యత కంపల్సరీ అన్ని చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే కొన్ని జేఏసీలు పనిచేయవు, అశ్వత్థామరెడ్డి అటువంటి వాళ్ళు పనిచేయరు, వాళ్ళు పిలుపులు చేస్తే అతనుగా వచ్చింది. కాబట్టి ఈ సమ్మె ఇంకా ఎంతైనా మా సమస్యలు పరిష్కరించే వరకు కంపల్సరీ ఉధృతం చేస్తాము. సమ్మెకి ఎక్కడైనా పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. కార్మికుల ఐక్యత!